ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నిజాంపేట మండలం కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పట్టభద్రుల టీచర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ అమలు చేయడం జరిగిందని, జిల్లాలో మండలానికి ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ పోలింగ్లో పట్టభద్రులకు టీచర్లకు వేరువేరుగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దీనిలో భాగంగా నిజాంపేట మండలంలోని పోలింగ్ స్టేషన్లో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, లైటింగ్ అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు వాడుకున్నామని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలను ఉపయోగించుకుంటామన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం కొనసాగుతుందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచార విషయంలో ఆర్డీఓ నుండి అనుమతి పొందాలన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ దృష్టిలో పెట్టుకుని శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలాగా ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించాలన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్స్ జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్, ఆర్ఐ ఇమాద్ పాల్గొన్నారు. మనందరికీ కూడా తెలుసు, గ్రాడ్యుయేట్స్ ప్లస్ టీచర్స్, మన మెదక్ డిస్ట్రిక్ట్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్కి ప్లస్ టీచర్ కాన్స్టిట్యున్సీకి కూడా రెండింటికి కూడా ఎలక్షన్స్కి షెడ్యూల్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ రోజు నుంచి అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి కూడా మనకి ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది. సో మన డిస్ట్రిక్ట్ మొత్తం కూడా 24 hours, 48 hours, 72 hours SOP ప్రకారం టోటల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మన జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే పోలింగ్ స్టేషన్స్, ఆల్మోస్ట్ మండల్కి ఒక పోలింగ్ స్టేషన్, గ్రాడ్యుయేట్స్కి సపరేట్ పోలింగ్ స్టేషన్, అదేవిధంగా మనము టీచర్స్ కూడా సపరేట్ పోలింగ్ స్టేషన్స్ మనం మొత్తం డిస్ట్రిక్ట్లో పెట్టడం జరిగింది. సుమారుగా 22 వరకు గ్రాడ్యుయేట్స్, 22 వరకు కూడా టీచర్స్కి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మరి ఈరోజు నిజాంపేట్ మండల్ ఇలా మనకి 2 పోలింగ్ స్టేషన్స్ సపరేట్గా గ్రాడ్యుయేట్స్కి ఒకటి, సపరేట్గా టీచర్స్కి ఒకటి కూడా మరి మన ఒకసారి విజిట్ చేసినాం. సో ఉన్న పోలింగ్ స్టేషన్స్ కూడా అడిక్వేట్గా ఉన్నాయి. సో ఏఎంఎఫ్, బిఎంఎఫ్ అంటారు, అజ్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్, అదేవిధంగా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అనేసి అవన్నీ కూడా అడిక్వేట్గా ఉన్నాయి. సో డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, నార్మల్ వాటర్ కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి, ప్లస్ పోలింగ్ స్టేషన్ రూమ్స్ లోపల కూడా ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, లైటింగ్ అదంతా కూడా ప్రాపర్గా ఉంది. సో మనము పోలింగ్ స్టేషన్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనేమో మనకి అసెంబ్లీ, పార్లమెంట్కి ఈవీఎంస్ యూజ్ చేస్తాం. బట్ ఈ ఎలక్షన్కి ఏంటంటే మనం బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తాం. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఎంత బ్యాలెట్ పేపర్స్ అవసరం వస్తుంది, ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వన్స్ విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్ అయిపోగానే సో అవన్నీ కూడా ప్రింటింగ్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎన్నైతే బ్యాలెట్ బాక్సెస్ అవసరం ఉంటాయో సో వాటిని కూడా మొత్తం అసెస్మెంట్ చేసినాం. అడిక్వేట్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ మన దగ్గరనే ఉన్నాయి. సో అవన్నీ కూడా రిపేర్స్, అవన్నీ వర్క్స్ కూడా అన్నీ టేకప్ చేయడం జరిగింది. సో ఎమ్మెల్సీ ఎలక్షన్ మరి పీస్ఫుల్గా కండక్ట్ చేసే విధంగా కూడా పొలిటికల్ పార్టీస్కి అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో దాని ప్రకారంగా పీస్ఫుల్గా మన జిల్లాలో కండక్ట్ చేస్తాం. సో మీడియా తరఫున అందరికీ కూడా అప్పీల్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు నామినేషన్స్ కరీంనగర్లో స్టార్ట్ అయినాయి కాబట్టి సో అందరికీ కూడా అప్పీల్ ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంపల్సరీగా ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో మన జిల్లాలో ఇప్పుడు 3 ఆర్డీఓలు, సో తూప్రాన్ ఆర్డీఓ, సాపూర్ ఆర్డీఓ, సో వాళ్ళ 3ని కూడా అథరైజ్ చేయడం జరిగింది. సో ఏ విధమైన పర్మిషన్స్ కావాలని ప్రచారానికి కావాల్సిన కానీ కూడా ఆర్డీఓస్ దగ్గర అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి పర్మిషన్ తీసుకొని యాజ్ పర్ రూల్స్ ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విత్ ఇన్ ద ప్రివ్యూ ప్రకారంగా దాన్ని పాటించుకుంటూ ప్రచారం చేసుకోవాలనేది కూడా అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా వైలేషన్ అయితే మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీని ప్రకారంగా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అందరు కూడా పర్మిషన్స్ తీసుకొని పీస్ఫుల్ అట్మాస్ఫియర్గా ప్రచారం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. మన జిల్లా వ్యాప్తంగా కూడా పీస్ఫుల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ.